హైదరాబాద్ మహానగరం రోజురోజుకి అభివృద్ధి చెందుతూ భారీగా జనాభా కూడా ఇక్కడ పెరుగుతున్నటువంటి సందర్భంలో హైదరాబాద్కు సంబంధించినటువంటి డెవలప్మెంట్ కార్యక్రమాలను ఇటు రాష్ట్ర ప్రభుత్వమే కానీ అటు కేంద్ర ప్రభుత్వమే అని కొంత భవిష్యత్ తరాలకు ఉపయోగపడేటువంటి ఒక నిర్ణయాల దిశగా అడుగులు వేస్తున్నాయి. ఇందులో భాగంగా తాజాగా దీనికి సంబంధించినటువంటి ఒక వ్యూహాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వం కొద్ది రోజుల క్రితం. తాజాగా మరో మణిహారం హైదరాబాద్కు రాబోతుంది. ఈ ప్రాజెక్టు పూర్తయితే దేశంలోనే హైదరాబాద్ స్థాయి మామూలు కాదు, ఒక రేంజ్లో పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. సో దీనికి సంబంధించి కొన్ని నెలల క్రితమే ప్రకటన వచ్చినప్పటికీ ఇంప్లిమెంటేషన్ సంబంధించి ఎప్పుడవుతుంది అనేటువంటి ఒక ఆసక్తి నెలకొంది. దీనికి సంబంధించినటువంటి చర్చ కూడా కొనసాగుతోంది. తెలంగాణ ఎన్నికల సందర్భంగా చేసినటువంటి ప్రకటన ఇది. కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసినప్పుడు త్వరలో హైదరాబాద్లో ఔటర్ రింగ్ రోడ్ రైలు ప్రాజెక్టు చేపట్టనున్నట్లుగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఢిల్లీలో అప్పుడు ఆయన ప్రకటన చేశారు. ఇప్పటికే ఇన్నర్ రింగ్ రోడ్డుకు సంబంధించినటువంటి ప్రాజెక్టు గురించి తెలిసిందే. తొలిసారిగా తెలంగాణలో ఈ యొక్క ఔటర్ రింగ్ రోడ్డు కూడా వేస్తున్నాం అని చెప్పేసి ఒక కీలక ప్రకటన జారీ చేసి స్థల సేకరణకు సంబంధించి కూడా కొన్ని అవి జరుగుతున్నాయి చౌటుప్పల్ మీద నుంచి పూర్తిగా. ఈ సందర్భంలోనే రైలు ప్రాజెక్టు కూడా తీసుకువచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు కోసం రైల్వే శాఖ కసరత్తు కూడా ప్రారంభించినట్టుగా చెప్పారు అప్పుడు. సో ఇప్పటికే నిర్మించతలపెట్టినటువంటి రీజనల్ రింగ్ రోడ్ RRRకు సమాంతరంగా దాని పక్కమిటే ఈ యొక్క ఔటర్ రింగ్ రోడ్ రైలు ప్రాజెక్టును ప్రారంభించబోతున్నట్లుగా కూడా తెలిపారు. ఈ ప్రాజెక్టు కోసం సర్వే చేయాలని కేంద్ర ప్రభుత్వం కూడా ఆదేశాలు ఇచ్చింది. సర్వే కోసం కేంద్ర ప్రభుత్వం 14 కోట్ల నిధులను కేటాయించింది ఆల్రెడీ. సో RRRతో పాటుగా ఔటర్ రింగ్ రైలు అందుబాటులోకి వస్తే హైదరాబాద్తో పాటు చుట్టుపక్కల ఉన్నటువంటి జిల్లాల ప్రజలకు కూడా ఎంతో మేలు జరుగుతుందంటూ కూడా అప్పుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పుకొచ్చారు. ఈ ప్రాజెక్టులో భాగంగా విజయవాడ, గుంటూరు, నిజామాబాద్, మెదక్, ముంబై, వికారాబాద్ రైల్వే స్టేషన్లతో అనుసంధానం చేయబోతున్నారు ఈ యొక్క రైల్ ప్రాజెక్టు తోటి. ప్రాంతాలలో జంక్షన్లను ఏర్పాటు చేయనున్నారంటూ కూడా తెలిపారు. ఈ మార్గాలలో వచ్చేటువంటి ప్రజలు నగరంలోకి వెళ్లకుండానే ఇన్ కేస్ అవతల పక్క జిల్లాల నుంచి ఇంకో జిల్లాకు వెళ్ళాలనుకునే వ్యక్తులందరూ కూడా సిటీ లోపలికి ఎంటర్ కాకుండానే ఈ యొక్క కొత్తగా వచ్చేటువంటి రైలు మార్గమే కానీ RRR మీద నుంచి కానీ వేరే జిల్లాలకి ఈజీగా వెళ్ళేటువంటి ఒక మార్గానికి ఇది సులభతరం అవుతుంది. సో రోడ్డు మార్గంలో లేదా రైలు మార్గంలో తమ గమ్యస్థానాలకు వెళ్ళే అవకాశం ఉంటుంది. దీనివల్ల అటు రవాణా రంగంతో పాటు వ్యాపార రంగానికి కూడా గణనీయమైనటువంటి మేలు జరుగుతుందని కూడా ఆకాంక్షిస్తున్నారు. హైదరాబాద్ నగరం చుట్టూ సుమారు 350 కిలోమీటర్ల మేర రీజనల్ రింగ్ రోడ్డుకు ప్రతిపాదించగా ఈ యొక్క ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఈ యొక్క ప్రాజెక్టు తొలిసారి హైదరాబాద్లో నిర్మించేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. సో హైదరాబాద్ చుట్టూ ఉన్నటువంటి జిల్లాలను అనుసంధానం చేస్తూ RRR రోడ్డు నిర్మించాలని ఇప్పటికే కేంద్రం నిర్ణయించినటువంటి విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్టును 26,000 కోట్ల అంచనాలతో చేపడుతున్నట్టుగా తెలిపింది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి ఈ ప్రాజెక్టు వివరాలను కూడా అందించింది. రూట్ మ్యాప్కు సంబంధించి 99% సన్నాహాలు కూడా పూర్తయినట్టుగా తెలుస్తుంది. ఈ ప్రాజెక్టు కోసం భూసేకరణ ఖర్చు 50% భారం కేంద్రమే భరించనున్నట్టుగా కిషన్ రెడ్డి తెలిపారు. అలాగే RRR ప్రాజెక్టు సంబంధించి స్థల సేకరణ స్థలంలోనే ఔటర్ రింగ్ రోడ్తో పాటు రైలు మార్గానికి కూడా నిర్మించేటువంటి అవకాశం ఉండడంతో మళ్ళీ కొత్తగా భూసేకరణ ఏదైతే ఈ RRR ప్రాజెక్టు రోడ్డు నిర్మాణానికి సంబంధించిన ప్రాజెక్టు భూసేకరణ ఏదైతే ఉందో దానికి అదనంగా కొంత అదే సేకరించుకుంటూ పోతే అదే లైన్లో ఈ యొక్క రైలు మార్గం కూడా తీసుకొచ్చేటువంటి ప్రణాళికలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఏమైనా కూడా ఈ ప్రాజెక్టు కనుక పూర్తయినట్లయితే పూర్తిగా హైదరాబాద్ గుర్తింపు ఎల్లలు దాటేటువంటి అవకాశం ఉంది. విశ్వవ్యాప్తంగా కూడా హైదరాబాద్ ఖ్యాతి మరింతగా పెరిగేటువంటి అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం పట్ల చాలా ఆసక్తిగా చూస్తున్నారు హైదరాబాద్ ప్రజలందరూ కూడా. ఎప్పుడు ఇది మొదలవుతుంది, ఎప్పుడు కంప్లీట్ అవుతుంది, ఇన్ కేస్ కనుక ఇది పూర్తి స్థాయిలో కంప్లీట్ అయిపోయి అందుబాటులోకి వస్తే ఆ తర్వాత నెలకొనేటువంటి హైదరాబాద్ ఖ్యాతి అనేది కూడా విపరీతమైనటువంటి దేశంలోనే నెంబర్ 1 స్థానానికి కూడా ఎదిగేటువంటి అవకాశం ఉంటుంది.